1 third of a certain journey was covered at a speed of 20 kilometers per hour. 1/4 of the 1/4 at the 30 kilometers per hour, the rest at 50 kilometers per hour. Find the average speed of the whole journey అని అడిగాడు. సో యావరేజ్ స్పీడ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి 1 third అంటే 1/3 కదా, అండ్ 1/4 అంటే 1/4. డినామినేటర్ అది 4 into 3, 4 into 3 12. మనం ఆ డిస్టెన్స్ని 12 కానీ 120 కానీ మనం అనుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? సో చూడమ్మా, మొత్తం డిస్టెన్స్ నేను అండ్ స్పీడ్ ఎంత 20, 50 ఉంది కాబట్టి నేను టోటల్ డిస్టెన్స్ని 3 into 4 = 12. 12తో మల్టిప్లై అయ్యేది. నేను 120 కిలోమీటర్స్ అనుకుంటా టోటల్ డిస్టెన్స్ని, 120 కిలోమీటర్స్ అనుకుంటా టోటల్ డిస్టెన్స్ని 120 కిలోమీటర్స్. ఎందుకు అనుకున్నాను? డినామినేటర్లో 3 and 4 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఓకే. 1/3 వంతు దూరాన్ని ఎంత కిలోమీటర్స్ అమ్మా? 20 kilometers per hourతో వెళ్ళారు. అంటే 1/3 అంటే చిన్న 1/3 అంటే ఎన్ని కిలోమీటర్స్? 40 కిలోమీటర్సే కదా. 1/3 = 40 కిలోమీటర్స్. 1/4 అంటే 30 కిలోమీటర్స్. ఓకేనా? 30 కిలోమీటర్లు. అంటే రిమైనింగ్ ఎంత? 40 + 30 70 అయిపోతే రిమైనింగ్ 50 కిలోమీటర్స్. రిమైనింగ్ 50 కిలోమీటర్స్. ఓకేనా? డిస్టెన్స్ ఇది. సో మనకి అతను ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 1 third ఎంత 20 kilometers per hourతో వెళ్ళారు. అంటే టైం ఈక్వల్ ఏమవుతుందమ్మా? టైం ఈక్వల్ 2 hours కదా. 40 divided by 20 అంటే 2 hours. నెక్స్ట్ 1/4 అంటే 30 kilometers per hour. అంటే 30/30 అంటే 1 hour. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ 50 అంటే 50 kilometers per hourతో వెళ్ళారు. ఇది కూడా మొత్తం టైం ఎంత పట్టింది? టైం ఈక్వల్ 4 hours. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ 120. మనకేం కావాలి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 120 kilometers డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం ఎంత? 4 hours. సో 120 kilometers డివైడెడ్ బై మొత్తం 4 ఈక్వల్ ఎంతమ్మా? 30 kmph. 30 kmph. ఓకేనా? యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కావాలంటే మనకి ఏం కావాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే.